ఆ రోజులలో డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి హైదరాబాద్. రెండు విషయాలు, మీరు హైటెక్ సిటీని ప్లాన్ చేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కార్యాలయాన్ని వారంలో ఒకరోజు ఉంటానంటున్నారు కాబట్టి నాకు తెలిసి అది శరవేగంగానే. నమస్తే. ఫస్ట్ సిటీ హైదరాబాద్, సెకండ్ సిటీ సికింద్రాబాద్, థర్డ్ సిటీ సైబరాబాద్, ఇప్పుడు తరచూ వినబడుతున్న పేరు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. సో ఈ సిటీ ఎలా ఉండబోతుంది, ఈ సిటీకి గలటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఫస్ట్ సిటీ హైదరాబాద్ వచ్చేసి కుల్లు కుతుబ్ షా గారు నిర్మించారు. సికింద్రాబాద్ వచ్చేసి కంటోన్మెంట్ ఏరియా అనుకోండి, బ్రిటిష్ వాళ్ళ హయాంలో నిర్మించబడింది. అది జంట నగరాలుగా పేరు పొందింది హైదరాబాద్ సికింద్రాబాద్ అని. మరి మన పాలకులు సరైన సిటీ సైబరాబాద్ అనేసి థర్డ్ సిటీగా వెస్ట్ సైడ్ని డెవలప్ చేశారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అనేసి ముచ్చర్ల ప్రాంతంలో, కందుకూరు ప్రాంతంలో నిర్మించబడుతున్నటువంటి FCDA భవనాన్ని శంకుస్థాపన చేయడమే కాదు, ప్రారంభించడం జరిగింది. సో ఈ FCDA కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ సిటీ ప్లానింగ్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ మరియు సామాజిక విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ముఖ్యంగా ఈ రంగంలో మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం, అది చెప్పనక్కర్లేదు. మీకున్నటువంటి ఒక ప్లానింగ్ అనుకోండి, అంటే సిటీ యొక్క ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే దానిపైన మీరు స్క్రాచ్ నుంచి బాటమ్ నుంచి అప్ వరకు మీరు చూసినటువంటి సందర్భాలు కోకొల్లలు చెప్పుకోవాలనుకుంటే, సో మన ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది అనే దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపరుస్తారని అనుకుంటున్నాం. సార్, ఇది చాలా లేటెస్ట్ ప్రశ్న. ఇది మీరు ఇంతకు పూర్వము 4 సిటీల గురించి చెప్పారు. ఇంకొక 2 సిటీలనే మనం హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటారు, న్యూ సిటీ అంటారు. ఓల్డ్ సిటీ అంటే మనకు మూసీకి దక్షిణ భాగంలో ఉన్నది. అదేవిధంగా న్యూ సిటీ అంటే హ్యాబిట్స్ ఈ ప్రాంతం. ఈ రెండు కూడా మనకు నైజాము 400 సంవత్సరాల క్రితం కట్టిన హైదరాబాద్లో భాగాలేనా కానీ నామన్క్లేచర్లు ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఒక కొత్త సిటీ పేరు వినొస్తున్నారు మనకు, ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అన్నారు. ఇది దీని మీద మనం చర్చ ఏమిటి అంటే, అసలు ఈ ఫ్యూచర్ సిటీ అవసరమా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే, దీని రూపురేఖలు ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి, అసలు దీన్ని ఎందుకు ఈ యొక్క ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారు అన్నది చాలా మంది ప్రజలకు, సామాన్య ప్రజల మనసులను తొలుస్తున్న ప్రశ్న ఇది. ఎందుకు అసలు ఫ్యూచర్ సిటీ యొక్క లక్షణం ఏంది, ఫస్ట్ అవసరమా లేదా తర్వాత మాట్లాడడం. ఏంది అసలు ఈ సిటీ ఎట్లా ఉంటుంది, దీని యొక్క మన పద్ధతులు ఏంటి, రూపురేఖలు ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, అవసరమేంది, దేని గురించి ప్రభుత్వం వారు దీన్ని సంకల్పించారు అన్నది చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే గవర్నమెంట్ తన మనసులో ఏమి ఉన్నది అనేది ప్రజలకు స్పష్టంగా తెలియచేయాల్సిన అవసరం ఉన్నది. చెప్పాలి అసలు ఏంది, ఎందుకు మేము ఈ ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేస్తున్నాము అని చెప్పాలి. ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్తు నగరం, భవిష్య నగరం. ఇది అంటే హైదరాబాద్ యొక్క, అంటే హైదరాబాద్ డజంట్ మీన్ ఒక సింగిల్ హైదరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా పార్ట్ ఆఫ్ రంగారెడ్డి, మీరు అన్నట్టు సైబరాబాద్, ఓల్డ్ సిటీ, అన్నీ కలిసి ఒక పెద్ద 1.5 crore ఆల్మోస్ట్ పాపులేషన్ ఒక పెద్ద మహానగరం ఇది. ఈ నగరాన్ని ఒక 50 సంవత్సరాల నుంచి కనుక పరిశీలిస్తే ఇది ఎంత విస్తృతంగా వ్యాపించింది అనేది మనం గ్రహించవచ్చు. 50 సంవత్సరాల క్రితము మనకు హైదరాబాద్ అంటే హ్యాబిట్స్ కోటి, అంటే అటు సికింద్రాబాద్, ఇటు చార్మినార్. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాం అంటే, వాణిజ్య పరంగా ఈ 4 ప్రదేశాలు మాత్రమే మనకు ముఖ్యమైన ప్రదేశాలుగా ఉండేటప్పుడు. జనాభా కూడా అప్పుడు ఒక 15-20 లక్షలు ఏదో ఉండేది. ఆ రోజులలో డబుల్ డెక్కర్ బస్సులు నడిచేది హైదరాబాద్. ట్రైలర్ బస్సులు నడిచేది, ఒక బస్సు వెనుక ఒక బస్సు బస్సు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోటికి నడిచేది. డబుల్ డెక్కర్ బస్సులు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు కోటి వరకు వచ్చింది. హుస్సేన్ సాగర్ మీద నుంచి ట్యాంక్బండ్ మీద నుంచి పోతుంది, అది ఒక పెద్ద అనుభూతి. ఈ 2 బస్సుల విషయం ఎందుకు చెప్తున్నాము అంటే, హైదరాబాద్లో ఆ రోజులలో రోడ్లు ఎంత అనుకూలంగా ఉండేటివి అని.
ఒక ట్రైలర్ బస్ పోవాలంటే ఆల్మోస్ట్ ఒక 70-80 ఫీట్ల వరకు ఉంటుంది. అంత బస్సు ఆ రోడ్ల మీద ఇన్ని మలుపులు తిరుగుతూ వచ్చి పోవడం అనేది, ప్రయాణం చేయడం అనేది కష్టం. ఈ రోజులలో అయితే ఊహకూడదు. డబుల్ డెక్కర్ పరిస్థితి చెప్పనవసరం. ఇప్పుడు మరి ఎలాంటి పరిస్థితి ఉన్నది అంటే, సైకిల్ మీద కూడా మనము ఒక మినిమం స్పీడ్ తోటి పోలేని పరిస్థితి హైదరాబాద్ ట్రాఫిక్ ఉన్నది. ఎక్కడికి పోలేము మనం. టూ వీలర్స్ అంటే ఇప్పుడు సైకిల్ కనపడలేదు. సైకిల్ ఎప్పుడైనా కనిపిస్తే ఓహో ఇలాంటి యంత్రం ఒకటి మనుషులు వాడేదా అన్న ఆశ్చర్యం చిన్నపిల్లలకు కలుగుతున్నది. 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్, 4 వీలర్స్ ఇవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కొన్ని లక్షలు ఉన్నాయి. హైదరాబాద్ క్రౌడెడ్ అయిపోయింది. అవుతున్నా కొద్ది పెరుగుతూ ఒకప్పుడు చాదర్ఘాట్ లాస్ట్ పాయింట్ ఉన్నదల్లా పోయి అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలోనూ పెద్దంబర్పేట దాటి ఇంకా కిందికి వెళ్ళిపోయింది. అబ్దుల్లాపూర్ మెట్ వరకు పోయింది విజయవాడ రూట్లో. అదేవిధంగా మనకు కరీంనగర్ రూట్లో పోయినట్టయితే దాదాపు మనకు అక్కడ ఆ యాప్రాలు దాటిపోయింది, ఔటర్ రింగ్ రోడ్ మణిహారం అంతా కూడా పోయింది. ఇటు మేడ్చల్ దాటిపోయింది, అటు వెస్ట్ సైడ్ పటన్ చెరువు దాటిపోయింది. అయినా మనకు ఆ ట్రాఫిక్ కంజెషన్, మౌలిక వసతుల యొక్క లేమి కనిపిస్తూనే ఉంది. కరెంట్, వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ చాలా పెద్ద సమస్య హైదరాబాద్. కాబట్టి సిటీ పెరగాల్సిందే, 100% పెరగాల. కొత్త సిటీ కావాలా, కొత్త సిటీస్ కావాలి. ఒక సిటీ కాదు, ఇంకా వీటిని శాటిలైట్ సిటీస్ అని ఒకప్పుడు అనేవారు. వనస్థలీపురం హౌసింగ్ బోర్డు వాళ్ళు కట్టినప్పుడు హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే. అంత దూరమా అన్నారు అప్పుడు. దాన్ని శాటిలైట్ సిటీ అన్నారు. అదేవిధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఏషియాలో బిగ్గెస్ట్ కాలనీ, అంత దూరమా అన్నారు అప్పుడు కూడా. అంటే ఎప్పటికప్పుడు మనకు అది ఒక అనవసరంగా కనిపిస్తుంది. ఎందుకు? సామాన్య మానవుడు తన కళ్ళ ముందున్నది మాత్రమే చూడగలుగుతాడు. దార్శనికుడు ఒక 4 తరాల తర్వాత ఏం జరుగుతుందో వాడు చెప్పగలడు, దర్శించగలుగుతాడు. దార్శనికుడు, విజనరీస్. సో ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ నగరం అంటే పెద్ద క్లస్టర్ కింద తీసుకోవాలి. ఈ నగరాన్ని ఇదే విధంగా మనం కనుక ఏమీ చేయకుండా వదిలేసినట్టయితే భవిష్యత్తు తరాలు రోడ్ల మీద నడవడానికి కూడా అసాధ్యమైందని నేను ఘంటాపదంగా చెప్పవచ్చు. నడవలేరు మీరు. ఇప్పుడు కూడా హైదరాబాద్ రోడ్ల మీద, కొన్ని రోడ్ల మీద రోడ్డు క్రాస్ చేయలేదు, నడవలేదు. చాలా ఘోరంగా ఉన్నది. పెడెస్ట్రైన్ కు అసలు స్థానమే లేదు. ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని నడవాల్సిన పరిస్థితి. 2 వీలర్స్ పరిస్థితి కూడా అంతే ఉంది. 4 వీలర్స్ ఒకదాన్ని ఒకటి 0 గ్యాప్ మీద నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, మిగతా ట్రావెల్ మోడ్ ఆఫ్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా గంటకు 20 కిలోమీటర్ల వేగం కూడా మించకుండా నడుస్తున్నాయి. ఈ పరిస్థితులలో మనము విస్తృతం కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏదైతే ప్లాన్ చేసిందో 100% సమంజసమని నేను అంటున్నాను. 100%. ఇప్పుడు ఇవాళ ఈ రోజు కదా అవసరం లేదు, అది ఎక్కడో ముచ్చర్లలో ఉంది, 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్లు ఉన్నది కరెక్టే. 50 ఏళ్ల క్రితం నాడు సైకిల్ వాజ్ అండ్ లగ్జరీ. మోటార్ సైకిల్ ఉంటే వాడు పెద్ద ఒక రిచ్ ఫెలో. కార్ అయితే మేము బయటకు వచ్చి కారు ఉందా అని కారు చూసే రోజులు అవి. విమానాన్ని ఇట్లా ఆకాశంలో చూసే రోజు. ఇప్పుడు విమానం కూడా ఒక నిత్యావసర వస్తువులాగా మారిపోయింది. కారు ప్రతి ఇంట్లో ఉంటున్నది. ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి యావరేజ్గా ఒక కారు ఉంది హైదరాబాద్. 2 వీలర్స్ అట్లాగే ఇంటికి 4 ఉన్నాయి. సో ఇవన్నీ రోడ్లు మాత్రం అంతే ఉన్నాయి. హైదరాబాద్ రోడ్లు పెరగలేదు. పాత సిటీలో మరీ చిన్నగా ఉన్నాయి. గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వస్తున్న సిటీలో అంటే 5 కిలోమీటర్స్ రేంజ్లో డెవలప్ అవుతున్నప్పుడు రోడ్లు కొంచెం విస్తృతమైనవి. కొన్ని హైవేలు ఉన్నాయి కాబట్టి కొంచెం అనుకూలం. ఇంటర్నల్ రోడ్స్ పరిస్థితి ఏమీ మారట్లేదు, చాలా దరిద్రంగా ఉంది. సో వీళ్ళందరూ ఇంకా రాను అందరూ ఇక్కడే ఉండాలి అంటే ఒకటి మీద ఒకటి కూర్చోవలసిందే, ప్లేస్ ఉండదు మనకు. సో ఫ్యూచర్ సిటీ ఈజ్ మస్ట్. ఫ్యూచర్ సిటీస్ ఆర్ ఆల్సో మస్ట్. నాట్ ఓన్లీ వన్ సిటీ. హైదరాబాద్ చుట్టుపక్కల విస్తృతమైన ల్యాండ్స్ ఉన్నాయి. మనకు 4 బ్యూటిఫుల్ హైవేస్ ఉన్నాయి. బహుశా వేరే ఐ డోంట్ నో టౌన్స్ గురించి. 1 విజయవాడ హైవే, 2 కరీంనగర్ హైవే, 3 నిజామాబాద్ హైవే, 4 బాంబే హైవే, 5 బెంగళూరు హైవే, 6 ఇప్పుడు శ్రీశైలం హైవే వచ్చేసి. సో ఇంత కనెక్టివిటీ ఉన్న టౌన్ లేవు. తర్వాత హైదరాబాద్ నుంచి గంట ప్రయాణం మనం బయటికి పోతే
విస్తృతమైన ల్యాండ్స్ ఉన్నాయి, చీపు. మనం అనుకున్న ₹1,00,00,000 ఎకరం పెద్ద కాస్ట్లీ అని కాదు, అసలే కాదు. హైదరాబాద్ నుంచి 1 గంట ప్రయాణం పోయినాక ₹1,00,00,000 ఎకరం చొప్పున లభిస్తున్నది. గవర్నమెంట్ కొన్ని వందల ఎకరాలు వాటిని సేకరించి మంచి సిటీస్ కట్టి వీళ్ళందరినీ అక్కడ పంప్ చేయాలి. రవాణా సౌకర్యాలు పెరిగినాయి కాబట్టి మనకు టైం అనేది విషయం కానే కాదు. ఈరోజు ఒక 100 కిలోమీటర్స్ మనం పోవాలి అంటే హార్డ్లీ హైదరాబాద్ నుంచి అవుట్స్కట్స్ పోయినామంటే ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతుంది. సిటీ ట్రాఫిక్ మనం చెప్పదు. అవుటర్ రింగ్ రోడ్ అయినాక కూడా కనెక్టివిటీ అనేది కూడా ఇంకా చాలా ఈజీ. ఎస్, అవుటర్ రింగ్ రోడ్ తో పాటు అసలు ఈ కనెక్టివిటీ ఎంత బాగా పెరిగిందంటే సిటీలో ఎక్కడ ఏ ప్రాంతాన్నైనా ఒక 1.5 అవర్స్ పోయే పరిస్థితి. సో ఈ విధంగా రవాణా సౌకర్యాలు పెరుగుతున్నాయి. తర్వాత మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోయింది. వెహికల్స్ 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 వెహికల్స్. సో ఇంకా కొత్త సిటీస్ని కట్టి ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న ఈ ఇరుకుదనాన్ని మాయం చేయాలి. సో ఫ్యూచర్ సిటీ ఇప్పుడు కడుతున్నారు, 30,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ఆల్రెడీ 15,000 ఎకరాలు మనకు అక్కడ ఉంది, సేకరించి ఉన్నది. ఇంకొక 15,000 ఎకరాలు సేకరించమనండి. ఇప్పుడు ప్రతిదీ పొలిటికల్ దృష్టితో చూసినప్పుడు తప్పనిపిస్తుంది. దయచేసి నేను పొలిటీషియన్స్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదు మన టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, డెవలప్మెంట్ విషయంలో మీ వాయిస్ అందరికీ ఒక్కటే ఉండాలి, ఒక్కటే ఉండాలా. ఫ్యూచర్ సిటీ బాగాలేదు, ఫ్యూచర్ సిటీ వాళ్ళు ఇది ఉన్నది, అన్నీ ఉంటాయి. భారతదేశంలో ఒక పని చేసినామంటే కిక్ బ్యాక్స్ ఉంటాయి. దాని గురించి ఎవరు మాట్లాడదు. మాట్లాడేటోళ్ళు కూడా కిక్ బ్యాక్స్ ఆనందించిన వాళ్ళే ఉన్నారు. ఐస్ క్రీమ్ తిన్నారు కిక్ బ్యాక్స్. కాబట్టి వాళ్లను మనము క్రిటిసైజ్ చేస్తూ పోతే 1,000 ముందు వాళ్ళని చూపిస్తే 4,000 మనం చూపిస్తుంది. ఇది రాజకీయంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. రైట్ సార్, ఇప్పుడు మనకు మేజర్గా వినపడుతున్నటువంటి విమర్శ ఏంటంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి, సో హైదరాబాద్ కట్టినప్పుడు ఒకలాగా ప్లానింగ్ జరిగింది, 400 ఏళ్ళు అయినా కానీ కూడా 500 ఏళ్ళ దగ్గర వస్తున్నా కానీ కూడా మనకు ఒక 10 సెంటీమీటర్ల వాన పడ్డా తక్కువ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఏదైనా కూడా ఇంకా మనకి ఉపయోగంగా పడే విధంగానే ఉంది అప్పటి ప్లానింగ్ ప్రకారం చూస్తున్నాం. ఒకవేళ సికింద్రాబాద్ మనం చూసినా కూడా ఇంచుమించు అలాగే. కానీ సైబరాబాద్ నగరంలో అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గచ్చిబౌలి కానివ్వండి, వెస్ట్ సైడ్ కానివ్వండి, చినుకు పడితే మొత్తము గంటలు ట్రాఫిక్ జామ్ అవ్వడము, అండ్ దాని తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదనేసి ఒక విమర్శ వినబడుతుంది సైబరాబాద్ నగరంలో. ఎంత నగరం గ్లోబల్ గా విస్తరించినా కానీ కూడా నిన్నే చూశారు మీరు, వానలు దాదాపు కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు ప్రజలు అనేసి మనము పోకులగా చూసాము ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో, శాటిలైట్ ఛానల్లో. సో ఈ ఫ్యూచర్ సిటీకి మీరు ఎలా అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంటే బాగుంటుందని దానిపైన మీ అభిప్రాయం సార్? హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ నిజాం కాలం నాటికి ఓల్డ్ సిటీకి మాత్రమే పడుతుంది, మూసికి దక్షిణ భాగం. అప్పుడు హైదరాబాద్ యొక్క జనాభా 1,00,000 లోపు లేకుంటే ఇంకా చాలా తక్కువ. కాబట్టి ఆ చిన్న ప్రాంతానికి ఆ రోజులలో నైజాము కార్యశూరుడు. నైజాం ఎన్ని చేసిండో అని మనం చెప్పాలి అంటే మనకు అంతు దొరకదు, చాలా చేసిండు. మళ్ళీ విమర్శించడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారు, కానీ చేసింది కూడా చెప్పుకోవాలి. చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండు. హైదరాబాద్ను ఒక మహానగరంగా ఆ రోజుల్లోనే ఆయన స్వప్నీకరించిండు. చాలా పెద్ద స్వప్నం నిజాం. అప్పుడు నిజంగా కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా పక్కా ఉండేది. అదంతా కూడా మోక్షం గుండం విశ్వేశ్వరయ్య గారు, అంటే భారతరత్న మోక్షం గుండం విశ్వేశ్వరయ్య గారు ఈజ్ ద టాప్ మోస్ట్ ఇంజనీర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు హుసేన్ సాగర్ కానివ్వండి, మహేష్ సాగర్ కానివ్వండి, కృష్ణరాజ్ సాగర్ ఇన్ కర్ణాటక కానివ్వండి, ఎన్ని ప్రాజెక్టులు అయినా కానీ ఆయన చలువ వల్లనే అవి సక్సెస్. ఈ రోజు కూడా ఆయన ప్లానింగ్ చేసి కట్టిన ఏ ప్రాజెక్టు ఫెయిల్యూర్ కాలేదు, ఇంకా పక్కాగా నడుస్తుంది. కానీ ఈ న్యూ సిటీ ఏదైతే డెవలప్మెంట్ అయిందని మనం అనుకున్నామో, ఇట్స్ నాట్ ఏ ప్లాన్డ్ డెవలప్మెంట్. ప్లాన్డ్ లేకపోవడం వల్ల, అంటే ఒక కాంప్రహెన్సివ్ లేఅవుట్ విధానం ఉన్నట్టయితే కనెక్టివిటీస్, రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా ఉంటుంది. ఒక్క చుక్క నిలబడితే మాయమవుతుంది. ఇది ప్లాన్డ్ కాదు. హైదరాబాద్లో ఉన్న లేఅవుట్స్ అన్నీ కూడా ఏదైతే ప్రస్తుతం ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారో అవన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ కావు. కాబట్టి ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఒక తెల్ల కాగితం తీసుకోవడము, 4 ఎకరాల ల్యాండ్ వాళ్ళు సేకరించడము, ఈదలు గేయడం, ప్లాట్లు అమ్మడం జరిగింది. దానిలో ఈ యొక్క మౌలిక వసతుల గురించి ప్రస్తావన లేదు. ప్లాట్లు మాత్రమే అమ్మిండ్రు. అదే ఇప్పుడు వనస్థలిపురము లేకుంటే కుకట్పల్లి లాంటి హౌసింగ్ బోర్డులలో టోటల్గా అన్నీ ఉన్నాయి, ఆల్ వసతి ఉన్నాయి, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ. మీకు ఏం జరిగినా కానీ ఒక నిమిషంలో అక్కడ మీకు డ్రాప్ ఆఫ్ వాటర్ ఉండదు.
ఈ మిగతా సిటీలలో ఎక్కడ ఏం జరిగినా కానీ చెరువులు తయారవుతుంది. చుక్క పడితే చెరువు, అబ్సల్యూట్లీ. ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం అక్రమం జరుగుతుంటే ఆపలేకపోయింది. వేరియస్ రీజన్స్. మళ్ళా ఈ వ్యవస్థ ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నది అంటే మనం చెప్పలేం, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అశ్రద్ధ ఫలితము, ఆ రోజు ప్రభుత్వం కళ్ళు మూసుకున్న దాని ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. వర్షం పడితే హైదరాబాద్ ఇంటి నుంచి బయటికి పోవట్లేదు. వర్షం 2 చుక్కలు పడితే కరెంట్ బంద్ అవుతుంది. ఫస్ట్ కరెంట్ బంద్ అయితే రోడ్ల మీద నీళ్లు ఉంటాయి. రోడ్ల మీద నీళ్ళు ఉంటే అలా మునిగి సచ్చేటోడు ఉంటాడు, పోయేటోడు ఉంటాడు, లేకుంటే అక్కడే నిలబడి గంటలు ఉంటాడు. ఇది 100% ప్రభుత్వం తప్పు. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి వద్దాం మనం. ఫ్యూచర్ సిటీలో ఎట్లా అంటే 100% దట్ విల్ బి ద బెస్ట్ సిటీ. 100% చాలా దానికి ఒక హైయెస్ట్ గ్రేడింగ్ ఆఫ్ ప్లానింగ్ హైయెస్ట్, మామూలు కూడా కాదు. మలేషియా వాళ్ళకి ఇచ్చారు. ఎస్, దాంట్లో మీరు ఆ సిటీలో దాదాపు 1.5 మిలియన్ అంటే 15 లక్షల ప్రజలకు సరిపడే విధంగా ఆ సిటీని కడుతున్నారు. మామూలు విషయం కాదు. 15 లక్షల జనాభాను అకామిడేట్ చేసి ఇది కట్టడం ఆల్మోస్ట్ యూరోపియన్ లో 2 కంట్రీస్ కి. ఎస్, అలాంటి సిటీ కట్టేటప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాలైన ప్రణాళికలను రచించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికి ఒక పేరు పెట్టారు. ఏమన్నారు వారు? ఫ్యూచర్ సిటీ నెట్ జీరో అండ్ సబ్స్టెన్షియాలిటీ అన్నారు. నెట్ జీరో అన్నారు అంటే పొల్యూషన్ 100% జీరో ఉంటుంది. తర్వాత సబ్స్టెన్షియాలిటీ అంటే సమృద్ధిగా ఉంటుంది. నీకు అక్కడ ఏదైనా కావాలి అంటే గ్రీనరీ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎవ్రీథింగ్. అది అంటే బేసిక్గా ఒక సిటీకి కావలసిన, అంటే ఒక మనిషికి కనుక ఒక 5 వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఏది? బ్రెయిన్, హార్ట్, లివరు, లంగ్స్, కిడ్నీస్. ఒక సిటీకి ఏం కావాలి? రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎకాలజీ. అన్నీ బాగుంటే నీకు పొల్యూషన్ అనుకో ఢిల్లీ లాగా అయిపోతుంది. సో ఈ 5 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత అది ఒక గృహ సముదాయం కింద వాళ్ళు ప్లాన్ చేయట్లేదు. ఫ్యూచర్ సిటీ అంటే అది సెల్ఫ్ సస్టైన్ సిటీ. ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా అందులో ఉంటుంది. ఇండస్ట్రీస్ కూడా స్థానం ఉంటుంది. కానీ ప్రతి ఇండస్ట్రీ కూడా గ్రీన్ ఓరియంటేషన్, అంటే పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్కి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి ఇండస్ట్రీ కూడా ఈ కోల్ బేస్డ్ కానీ ఈ మిగతా దాని మీద ఆధారపడి నడిచే ఇండస్ట్రీస్కి అక్కడ అవకాశం లేదు. ప్రతి ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ ఫ్రీ అయ్యి ఉండి అది ఎలక్ట్రిసిటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే కంట్రోల్ చేయబడే ఇండస్ట్రీస్కి అవకాశం ఉంటుంది చెప్తుండ్రు. అవి మేబీ నాకు అంత క్లారిటీ లేకపోవచ్చు, కానీ ఉద్దేశం మాత్రం అది. సో ఆ విధంగా జరగడం వల్ల ఒక 15 లక్షల మంది ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ కారు. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న 1,25,00,000 నుంచి 1,40,00,000 మధ్య ఉన్న వాళ్ళలో ఒక 15 లక్షల మందికి అక్కడ పంపౌట్ అవుతారు. 15 లక్షలు మనం అనుకుంటున్నాం జనరల్గా. ఒక ఆర్టీసీ బస్సులో 52 సీట్లు ఉంటాయి, కానీ ఎక్కే వాళ్ళు ఎప్పుడు కూడా 60 నుంచి 70 మంది ఉంటారు. ఒక ట్రాఫిక్ రూట్లో, మంచి రూట్లో ఖాళీగా పోయే బస్సులు కూడా ఉంటాయి. మనము జనరల్గా ఒక 15 లక్షల ప్రజలకు ప్లాన్ చేసిన సిటీలో ఒక 25 లక్షల మంది ఉంటారు. అంటే హైదరాబాద్ మీద అంతవరకు ఆ భారం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇది ఖచ్చితంగా అనుకున్న సమయంలో పూర్తి అయ్యే విధంగా ప్రజలు కూడా సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలి, ప్రభుత్వం కూడా అంతే చిత్తశుద్ధితోటి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. సార్ ఇంకొకటి మేజర్ డ్రాబ్యాక్ అని కాదు, మేజర్గా వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్, ఎందుకంటే మనం ప్రతి సిటీని డెవలప్ చేసుకునేటప్పుడు ఏంటంటే రేట్స్ అనేవి అందుబాటు ధరల్లో ఉండేది. అంటే ఉదాహరణకు మనం గచ్చిబౌలి లాంటి ఏరియాని మనం తీసుకున్నాం అనుకోండి, ఒక 20-22 ఇయర్స్ బ్యాక్ నుంచి దాని నిర్మాణంలో ఉంది. 1995 నుంచి మనం సర్వేగంగా అది హైటెక్ సిటీ టవర్స్ కానీ కట్టడం కానీ, అలాంటి ఆ టవర్స్ కట్టిన సమయంలో కూడా అప్పుడు దాదాపు మనం ఎన్నో సందర్భాలలో విన్నాం, గజం రేటు 750 రూపాయలు లేకపోతే 400 రూపాయలు అన్నట్టు కొండాపూర్, మాదాపూర్ ఇలాంటి ప్రాంతాలలో అంటే మెల్లమెల్లగా ఒక రేట్ అనేది పెరుగుకుంటూ ఇప్పుడు లక్షలలో ఉందనుకోండి, అది వేరే విషయం. అక్కడ అలా నగరం నిర్మించిన తర్వాత అక్కడ రేట్స్ పెరిగాయి. ఇక్కడ 4th సిటీలో వచ్చేసరికి మామూలుగా పబ్లిక్ టాక్ ఏంటంటే ఆల్రెడీ డెవలప్ కావాల్సినటువంటి రేటు ఆల్రెడీ ఇప్పుడు పెట్టేశారు, ఒక సామాన్యానికి అందుబాటు ధరల్లో లేదు అనేది ఒక పెద్ద విమర్శ కనబడుతుంది సార్. సో ఎలా పబ్లిక్ ఎలా తీసుకుంటారు దానిపైన?
రెండు విషయాలు. మీరు హైటెక్ సిటీని ప్లాన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో అయింది. చుట్టుపక్కల కూడా ఇందాక మనం అనుకున్నాం హైదరాబాద్లో చుక్క నీరు పడితే చెరువు అవుతున్నారు. అవును. అక్కడ కూడా లేఅవుట్స్ అనేటివి అప్రూవ్డ్ లేఅవుట్స్, ప్లాన్డ్ డెవలప్మెంట్ కాదు అక్కడ. మళ్ళీ రియల్ ఎస్టేటర్స్ వచ్చిండ్రు, గీతలు గీసిండ్రు, అమ్మేసిండ్రు. ఎక్కడో కొన్ని ఉంటే ప్లాన్ ఉండొచ్చు కానీ మోస్ట్లీ లేవు. ఆ రోజులలో మీరు 500, 700 చెప్పడం కాదు కానీ నాకు బాగా జ్ఞాపకం ఉంది. 1989 ప్రాంతంలో కొండాపూర్లో 20 రూపాయలు గజం, ఓన్లీ 20. ఈరోజు 2 లక్షలు ఉంది. ఏ వసతులు లేవు. డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ జీరో. రోడ్స్ ఉన్నాయి. డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ మధ్యకాలంలో అవసరాన్ని బట్టి వాళ్ళు మనకు సమకూరుస్తున్నారు తప్పితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ లేదు. అయితే అప్పుడు ఏం చేసినప్పుడు ప్రభుత్వం అమ్మలేదు, ప్రైవేట్ వ్యక్తులే మార్కెటింగ్ చేసుకున్నారు. 5 ఎకరాలు, 10 ఎకరాలు, 2 ఎకరాలు. అందుకే అక్కడ మీకు ఒక ప్లాన్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. కాదు అని అంటే అక్కడ పెద్ద పెద్ద హైటెక్ సిటీ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ప్రపంచంలో పేరెన్నికగన్న ఐటీ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఒక ఐటీకి సంబంధించిన ఏరియా మాత్రం ప్రభుత్వం వారు దాన్ని ప్లానింగ్ చేసి వాళ్ళు ఇచ్చింది కాబట్టి అది మాత్రం స్వర్గంలాగానే ఉంటుంది. అన్నీ కూడా మీరు ఏది చూడండి, సైబర్ టవర్స్ 1, సైబర్ టవర్ 2, తర్వాత రహేజా పార్క్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అండి. అది మనకు అక్కడ అమెరికాలో అది చెప్తారు మరి, ఏది సిలికాన్ సిటీ ఆ సిటీ అంటారు, కానీ దానికంటే కూడా గొప్పగా ఉన్నది. ఆ ప్రాంతానికి పోతే మనం ఆశ్చర్యపోతాం ఆ డెవలప్మెంట్ చూసి. కాదు అంటే మళ్ళీ దానికి అదేమంటారు, ఒక ఆబ్జెక్ట్ వెనుక నీడ ఉన్నట్టుగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇతర ప్రాబ్లమ్స్. ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీకి వచ్చేసరికి టోటల్లీ ఇది ఒక ప్లాన్డ్ సిటీ. చండీగఢ్ లాగా, భువనేశ్వర్ లాగా ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ. న్యూఢిల్లీ లాగా. న్యూఢిల్లీ కూడా చూడండి, బండరైతం. అది మామూలు ప్లానింగ్ కాదు, ఆర్టిస్టికల్గా ఉన్నది న్యూఢిల్లీ. ఆర్టిస్టికల్. ఆ ఐలాండ్స్ అయితేంది, ఆ రోడ్స్ అయితేంది, ఆ ఫుట్పాత్స్ అయితేంది, గ్రీనరీ అయితేంది, అబ్సల్యూట్. అది ఒక ప్లాన్డ్ సిటీ. అంటే ఓల్డ్ ఢిల్లీ ఉండగా న్యూఢిల్లీ కట్టబడ్డది స్వాతంత్రం వచ్చిన తర్వాత, రైట్? ఇప్పుడు మనము ఈ యొక్క ఫ్యూచర్ సిటీ కూడా గవర్నమెంట్ అన్ని డెవలప్ చేసి ఇస్తున్నది మనకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ చాలా ఉంటుంది. ల్యాండ్ సేకరించేప్పుడు ఒకప్పుడు ల్యాండ్ సేకరణ చాలా ఈజీ ఉంటుంది, ఇప్పుడు టఫ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నది మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్లస్ 3 times కల్పించేసేయండి. సపోజ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు ఉందనుకోండి, 10 lakhs ప్లస్ 30 lakhs, 40 lakhs కంపెన్సేషన్ ఇవ్వండి ల్యాండ్ కన్నా. ల్యాండ్ పూలింగ్కు చాలా ఖర్చు అవుతుంది. ఖర్చుతో పాటు మనం కాంపోనెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడాలి. ఒక 5,000 కోట్లు పెట్టి డెవలప్ చేస్తే ఒక 5 ఏళ్లలో 10,000 కోట్లు అవుతుంది విత్ ఇంట్రెస్ట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చాలా ఖరీదైన వ్యవహారం అయిపోయింది. ఇవాళ ఒక లేబర్ రోజు 1000 నుంచి 1,500 రూపాయలు చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా మెషినరీ అట్లనే ఉంది. సో తర్వాత ప్రభుత్వం కూడా కాస్ట్ టు కాస్ట్ ఇవ్వట్లేదు. కాస్ట్ టు కాస్ట్ అనేది వర్కౌట్ కాదు ఇప్పుడు. కారణం ఏంటి అంటే హైదరాబాద్లో మీరు ఏ మూలలోకి పోయినా ఎక్కడైనా బాగుండు 40-50 వేలు కదా ఈజీగా. ఫ్యూచర్ సిటీ కూడా అంతే చెప్తున్నారు, ఎక్కువ చెప్పండి. కాబట్టి ఇప్పుడు 2,000 రూపాయలు కదా, 500 కదా, 300 కదా పెట్టి ప్రపంచంలో ఎక్కడ చేయలేదు. అది కాని పని. ఎందుకంటే అన్ని టోటల్గా అప్రూవ్డ్ లేఅవుట్లకు మాత్రమే ఇప్పుడు పర్మిషన్ ఉంది. కాబట్టి ఆ లేఅవుట్ అప్రూవల్ ఛార్జెస్ కూడా కొన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి. కోట్లు. మీరు ఒక ట్రాన్స్ఫారం ఫిక్స్ చేసుకోవాలంటే 2 లక్షలు ఖర్చు అఫీషియల్గా నేను చెప్పేది. సో ఇలాంటివన్నీ ఉన్నాక టోటల్గా ప్రాసెస్డ్ అన్నది. ఇప్పుడు మనము ఒక కోడి ఉంటుంది, కోడి ఖరీదు 200 రూపాయలే ఉంటుంది. కానీ ఒక చిన్న మంచూరియా, చికెన్ మంచూరియా అన్నాం అనుకో 300 రూపాయల ప్లేట్. ఒక్క కోడి లోపల 10 ప్లేట్ల మంచూరియాలు వెళ్తాయి. సో ద అల్టిమేట్ కాస్ట్ ఆఫ్ ఇది 3,000 రూపాయలు వస్తుంది ఒక కోడిని. సో అందులో చాలా ఉంటాయి. ఇప్పుడు హోటల్ వాడికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వాడు కుక్ చేపియాలి, మళ్ళీ ఇవి అవి అన్ని కలిసి తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి ఉంటుంది. కాబట్టి అదేమి మనం ఎక్కువ అనుకోవద్దు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాడు తెలివి కలవాడు అవుతాడు. కాదు అంటే గవర్నమెంట్ మాట మీద నిలబడి ఇన్ టైంలో పూర్తి చేస్తేనే, లేకుంటే గవర్నమెంట్ పెద్ద మోసం చేసినట్టుగా ఫీల్ అవుతారు ఒక 10 ఏళ్ళు అయినాక అది పూర్తి కాకుంటే. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కార్యాలయాన్ని వారంలో 1 రోజు ఉంటానంటున్నారు కాబట్టి నాకు తెలిసి అది శరవేగంగానే అభివృద్ధి ఎంత అవకాశం సార్.
100%. సో ముఖ్యంగా యూ మస్ట్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ దట్. yes absolutely ఇట్స్ అసలు ఒక సాహసోపేతమైన నిర్ణయం సార్ అది చెప్పాలంటే. ఒక విజనరీ చేస్తారు అది. అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఒక యంగ్ లీడర్ అండ్ ఒక Yes. డైనామిక్ లీడర్ తను చేస్తాడనే నమ్మకం అయితే ప్రజలు అంటే ఈ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటి విషయం సార్. ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు అంటున్నంటే చాలా మటుకు ఏంటంటే ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ సిటీ ఉంటుందా పోతుందా అనే దానిపైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాంటి విమర్శలకు తావు లేకుండా తన యొక్క జీవనం కూడా తీసుకొచ్చారు. సో దట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యూచర్ సిటీ పైన ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేసి మనం సార్ మాటల్లోనే విన్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ప్లాన్ సిటీ కాబోతుంది కాబట్టి సో మౌలిక సదుపాయాలు అనేటివి ఫస్ట్ సమకూరుస్తున్నారు. ఎందుకంటే మాక్సిమం ఇప్పటి వరకు డెవలప్ అయిన సిటీస్ అన్ని కూడా ప్లాటింగ్ అయిన తర్వాత బిల్డింగ్ అయిన తర్వాత వచ్చినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ఇలాంటి డెవలప్మెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ ఫోర్త్ సిటీ కాదు ఇంకా మరిన్ని సిటీస్ ఉండాలనేసి సార్ చెప్తున్నటువంటి మాటలలో ఎంతైనా సత్యం కాదు, అదొక వాస్తవంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సో అభివృద్ధి చెందుతున్న నగరం అంటే గ్లోబల్ సిటీగా మారుతున్నటువంటి మన హైదరాబాద్ నగరానికి మరిన్ని సిటీస్ రావాలి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రథమంగా మన ముందున్నటువంటి ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఒక తెలివైన నిర్ణయం. పెట్టుబడిదారులు ఇప్పుడు పెట్టాలనుకునే వాళ్ళకు ఒక సరైన సమయం అని చెప్తున్నారు విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. సార్ సెలవు సార్. నమస్తే.